వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ టు పవన్ వయా జగన్. ఆ ఒంగోలు సీనియర్ లీడర్ పొలిటికల్ జర్నీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు ఓ రేంజ్ లో హవా నడిపించిన ఆయన ఇప్పుడు తాను పోటీ చేసే సీటు కోసమే ఆరాట పడాల్సి వస్తోందట. వైసీపీలో ప్రాధాన్యత దక్కలేదని జనసేన గూటికి చేరితే కూటమి పార్టీ టీడీపీ ఎమ్మెల్యే నుంచి నిరసన ఎదురైంది. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడంతో ఆ సీనియర్ లీడర్ ఇప్పుడు రూట్ మార్చారట. తన పాత సీటును వదిలి మరో చోట పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకు ఎవరా నేత, ఆయన కొత్త ప్లాన్ ఏంటి? బాలినేని సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారా? ఒంగోలును వీడి దర్శి నుంచి పోటీకి రెడీ అవుతున్నారా? దర్శి సీటులో బాలినేనికి లైన్ క్లియర్ అయినట్లేనా? బాలినేని ఈ మధ్య సీఎం చంద్రబాబును కలిశారా? బాలినేని దర్శికి దారి క్లియర్ చేసుకుంటున్నారా? ఎన్నికలకు ఇంకా 3.5 టైం ఉంది. ఇప్పట్నుంచే తాను పోటీ చేయబోయే సీటుపై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు ఓ సీనియర్ నేత. ఫ్యాన్ పార్టీలో కీలక నేతగా ఉండి కూటమి పవర్లోకొచ్చాక జనసేనలోకి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు, పైగా బంధువు. పార్టీ పవర్లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు అసంతృప్తి గళం వినిపించిన ఆయన వైసీపీ ఓడిపోయాక ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూటమి గూటికి చేరారు. జనసేనలో చేరాక జగన్ మీద విమర్శల దాడి చేయడానికి కూడా వెనకాటం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత కారణాలతో తాను ఓడిపోలేదని, జగన్ వల్లే ఓడిపోయానంటున్నారు బాలినేని. జగన్ సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేశారని ఎద్దేవా చేసిన ఆయన గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మించాలని చెబితే జగన్ అప్పుడు వినలేదంటున్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు జగన్ కు పార్టీని అభివృద్ధి చేయడం చేత కావడం లేదని సీరియస్ కామెంట్సే చేశారు బాలినేని. ఇప్పటికే తిరిగి వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బాలినేని వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పట్నుంచే సీటు వేటలో బిజీగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడంపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఇప్పటికీ ఒంగోలులో బాలినేని హడావుడికి చెక్ పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని ఓసారి ప్రకటన చేసి చర్చకు దారితీశారు బాలినేని. కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యే బాలినేని సీఎం చంద్రబాబును కలిశారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో టీడీపీ ఆ సీటును జనసేనకిచ్చే పరిస్థితి లేదు. దీంతో తన సొంత గడ్డైన ఒంగోలును వీడి దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు బాలినేని పావులు కదుపుతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబుతో భేటీలో ఈ మేరకు బాలినేనికి క్లియరెన్స్ వచ్చేసిందని టాక్. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని జనసేనకిచ్చేందుకు టీడీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ విద్యుత్ శాఖ మంత్రి అయిన బాలినేనిని దర్శికి పంపడం ద్వారా అక్కడ కూటమి మరింత బలపడొచ్చనేది టీడీపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీ జనసేన అధినేతల మధ్య సూత్రప్రాయంగా ఒక అవగాహన కుదిరినట్లు టాక్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 స్థానాలను గెలుచుకుంది. ఎర్రగొండపాలెం రిజర్వ్డ్ సీటు కాబట్టి దర్శిపై పట్టు సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని కూటమి ప్లాన్ చేస్తోంది. దర్శి సీటును వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయితే దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తీరుపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నారట. అది బాలినేనికి కలిసి వచ్చే అవకాశం ఉందట. దశాబ్దాలుగా దర్శిలో పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ స్థానిక నేతలు బాలినేని వంటి సీనియర్ నేత తమ నియోజకవర్గానికి వస్తారనే ప్రచారంతో గందరగోళానికి గురవుతున్నారట. బాలినేనిని ఒంగోలు నుంచి దర్శికి షిఫ్ట్ చేయడం వెనుక ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత చక్రం తిప్పినట్లు టాక్.
ఒంగోలు నియోజకవర్గంపై తన పట్టును నిలబెట్టుకోవడానికి అక్కడ బాలినేని లాంటి బలమైన నేత ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సదరు సీనియర్ నేత ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేనిని దర్శికి పంపడం ద్వారా ఒంగోలులో తన ఆధిపత్యం శాశ్వతం చేసుకోవాలనేది ఆ నేత ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఒంగోలు గడ్డపై 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ బాలినేని సొంతం. అలాంటి నేత ఇప్పుడు పూర్తిగా కొత్త నియోజకవర్గమైన దర్శిలో అడుగుపెట్టి అక్కడ సామాజిక సమీకరణాలు, స్థానిక టీడీపీ నేతల అసంతృప్తిని తట్టుకుని తన మార్క్ రాజకీయాన్ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు బాలినేని భేటీ అంటూ ప్రచారంతో ప్రకాశం జిల్లా కూటమి రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఫ్యూచర్ లో ఈ ఈక్వేషన్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.